వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి వ్యయాధిపతిని కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. అదేవిధంగా అష్టమాధిపతి లాభాధిపతిని గురువు తృతీయ స్థానంలో ఉన్నారు, మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. వైద్యోత్తులు ఉన్న వారికి, న్యాయ వృత్తులు ఉన్న వారికి మంచి కలుసుబడుదనంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా మనం సాధించగలం అనే ఆలోచన ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా శ్రమ పడుతుంటారు. ఎందుకంటే ఏ విషయాన్ని వదలకుండా మనం కష్టపడాలి, ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. రూపాయికి 2 రూపాయల లాభాలు వచ్చే విధంగా ఈ వారం గ్రహతులు గోచరిస్తోంది. చక్కగా కష్టపడింది, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలు, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు వారికి వస్తూనే ఉంటాయి. దాని మీద ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. జంక్ ఫుడ్కి దూరంగా ఉంచడం, సోషల్ మీడియాకి దూరంగా ఉంచడం చెప్పదగిన సూచన. ఎక్కువగా మొబైల్స్ చూసినా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనుకుంటాం. కానీ ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల కూడా కంటికి సంబంధించింది, మానసిక సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వాటికి దూరంగా ఉంచడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, అన్నీ మనమే చేయగలన భావన ఎక్కువగా ఉంటుంది. వాటిని పక్కన పెట్టండి. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలి. ఏదైనా సరే టీం వర్క్, నలుగురితో పాటు కలిసి వెళ్ళాలి, నలుగురితో పాటు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో కలుసుబడుదనంగా ఉంటుంది. అయితే స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో సాధ్యమైనంతవరకు ఎక్కువ మీరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్ బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in